హలో, అవును, ఒక నిమిషం. ఏమండి, హాస్పిటల్ నుంచి ఫోన్. వచ్చేస్తున్నారండి. ఏమండి, నిన్న మీకు విషయం చెప్పాను, గుర్తుందా? ఏంటిది? మర్చిపోయారా? ఈరోజు మా నాన్నగారు పుట్టినరోజు, తిరుపతి వెళ్దామని చెప్పాను కదా. అదే, ఒక్కగానొక్క కూతుర్ని ఈరోజు రోజును కూడా వెళ్ళకపోతే ఆయన చాలా బాధపడతారండి. అదే విజయ, తప్పకుండా వెళ్దాం. నేను హాస్పిటల్కి వెళ్ళి 1 గంట సేపు అక్కడ నుండి వెంటనే వచ్చేస్తాను. మీరు రెడీగా ఉంది. మీకోసం నేను చాలాసేపు ఎదురు చూశాను. మీరు రాకపోవడానికి కారణం రావాలని లేకపోవడమే కానీ వచ్చే వీలు లేకపోవడం కాదని నాకు తెలుసు. ఇంటి అల్లుడిగా మీకు తప్పిన కన్న కూతురిగా నాకు తప్పని ప్రయాణం ఇది. విజయ. నిన్న రాలేకపోయానని ఒక్క మాటైనా చెప్పకూడదు కాబోలు. చెప్పకుండా వెళ్ళినందుకు మాట మాత్రానికైనా సారీ చెప్పకూడదు కాబోలు. చూడు, వెళ్ళే ముందైనా చెప్పకూడదా? ఈ డబ్బు తీసుకుని నూకలు తెప్పి జావగాసి పట్టు. వద్దయ్యా, మీకు ఇయ్యాల్సింది పోయి మీ దగ్గరే తీసుకోవడం. పర్వాలేదు, తీసుకోమ్మా. తాత వెళ్ళొస్తాను. పడుకు. వస్తానమ్మా. బాబుగారు వెళ్ళలేదండి మావా. అరే, ఏమిటిదంతా? బాబు, ఈ ఊళ్ళో ఏ డాక్టర్ బాబు మా పేదోళ్ళు మొహం చూడరు. మీరు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని బతికిస్తున్నారు. మా చర్మంతో మీకు చెప్పులు కుట్టించిన మీ రుణం తీరదు బాబు, తీరదు. సారీ విజయ, కాస్త లేట్ అయిపోయింది. ఈ లేట్ మీకు అలవాటు అయిపోయిందండి, కానీ ఈ ఒంటరితనం మాత్రం నాకు ఎప్పుడూ అలవాట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. రేపు నుంచి పెందరాలు వచ్చేస్తానుగా. ఈ మాట నేను కాపురానికి వచ్చిన మర్నాటి నుంచి అంటూనే ఉన్నారు. ఏం చేయను విజయ, ఈవేళ స్లమ్ ఏరియాకి విజిట్కి వెళ్ళాను. పాపం ఆ పేదవాళ్ళు ఆకలితో అనారోగ్యంతో కృంగి కృషించిపోతున్నారు. ఈ దండ చూసావా? వాళ్ళెంతో ఆప్యాయతతో నా మెళ్ళ వేశారు. ఇది అవును, వేశారు. ఈ దండలతో పొగట్టలతో వాళ్ళు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నారు. మరి మీరు ఆదేశాలకు ఆదర్శాలకు లోని రోజు రోజుకు నాకు దూరం అవుతున్నారు. దూరం అవుతున్నారా? ఏమిటి విజయ, ఏదో వింత వింతగా మాట్లాడుతున్నావు? అవును, మీకన్నీ వింతగానే ఉంటాయి. ఏమండి, మీతో నేను కోరుకున్న జీవితం ఇది కాదు. అసలు ఒక విషయం చెప్పండి, ఈ ఊర్లో మీరొక్కరేనా డాక్టరు? మీకెవరు లేరు? వాళ్ళందరూ కూడా మీలాగే ఇలా అలగాజల వెళ్ళ చుట్టూ తిరుగుతున్నారా? నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడిపోతున్నావు విజయ? వాళ్ళు నిస్సహాయులు. ప్రేమ వాత్సల్యం వాళ్ళ ఆస్తులు. అవి దండగా గుదికుచ్చి నా మెళ్ళ వేశారు. అవును, దండలు వేసి దండాలు పెట్టి వాళ్ళు పప్పం జరుపుకుంటున్నారు. మీరు ఇంటిని ఇల్లాన్ని మరిచిపోయి దీనజన పాలన చేస్తున్నారనుకుని మూసిపోతున్నారు. అసలు దిస్ ఇస్ టూ మచ్. ఐ కాంట్ టాలరేట్ దిస్. నువ్వు గొప్పింటి బిడ్డవి. నీకు గాని నీ తాత ముత్తాతలకు గాని ఆకలంటే ఏమిటో తెలీదు. కనీసం దాని అర్థం కూడా మీకు తెలీదు. ఈ దేశం బీదలమై వాళ్ళని నేను ఉద్ధరించలేనని నాకు తెలుసు. కానీ బీదతనం అంటే ఏమిటో నాకు తెలుసు.
ఒక మనిషిగా నేనేమిటో నాకు తెలుసు, డాక్టర్గా నేనేం చేయాలో కూడా నాకు తెలుసు. నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. వాటిని ఎవరి ఆనందం కోసం నేను త్యాగం చేయలేదు. అండర్స్టాండ్?